కాదు దేశం మొత్తం కూడా ఒకే టాపిక్ ఏంటంటే అది పుష్ప 2 సినిమా హిట్టా ఫట్టా. ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈ పుష్ప 2 సినిమా యొక్క ప్రీ రిలీజ్ కోసం అని చెప్పేసి చాలా ఏర్పాట్లు చేశారు. అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే దాని తర్వాత కొన్ని ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్‌కి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ఈ పుష్ప 2 సినిమా ఈ మన ఆర్టీసీ క్రాస్‌లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్‌లో డిసెంబర్ 4th నైట్ నాడు ఉన్నప్పుడు ఈ దిల్‌సుఖ్ నగర్ నుంచి ఒక 35 ఇయర్స్ ఉన్నటువంటి ఒక యువతి తన భర్తతో పాటు, తన బాబుతో పాటు ఆ థియేటర్‌కి రావడం జరిగింది సినిమా చూడడానికి. కానీ అక్కడ ఈ థియేటర్ యాజమాన్యం యొక్క అస్తవ్యస్తమైనటువంటి ఏర్పాట్ల వల్ల, నిర్లక్ష్యం వల్ల, అలాగే అల్లు అర్జున్ యొక్క భద్రతా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే అల్లు అర్జున్ యొక్క నిర్లక్ష్యం వల్ల మొత్తానికైతే బాధపడిన విషయం ఏంటంటే ఒక స్త్రీ యొక్క ప్రాణం పోయింది అక్కడ. ఒక ఇంటికి ఒక ఇంట్లో ఒక స్త్రీ యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఆఫీస్ పనులు చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, స్కూల్కి పంపించాలి. చాలా పెద్ద లాస్ అని చెప్పుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురు నిర్లక్ష్యం వలన అయింది కాబట్టి వాళ్ళపైన బిఎన్ఎస్ సెక్షన్ 105 అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 రెడ్ విడ్త్ సెక్షన్ 3 ఆఫ్ సబ్సెక్షన్ 5 కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇంత ముందుకు మనకి ఐపీసీ సెక్షన్స్ కింద కేసెస్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి మనకి కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి. మోడీ గారు కొత్త చట్టం తీసుకొచ్చారు, అదే బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 105 అంటే నిర్లక్ష్యం ద్వారా ఒకరి ప్రాణాలు పోవడానికి మనం కారణం అవ్వడం. సో దాన్ని సెక్షన్ 105 అంటారు. అలాగే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 ఏంటంటే ఈ బలమైన అంటే ఇష్టపూర్వకంగా ప్రవర్తించి ఈ వెపన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఆయుధాల ద్వారా కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి చర్యల ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలకి సంకటం ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇకపోతే ఒక విషయం, 2 విషయాలు ఇక్కడ గమనించాలి. గవర్నమెంట్ ఈ బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఈ బెనిఫిట్ షోస్కి ఫ్యాన్స్ వేలాదిగా మంది వచ్చినప్పుడు మరి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం పోలీసులు నియమించాలి కదా. ప్రత్యక్షంగా చాలామంది ఈ వీడియోస్ చెప్పడం జరిగింది ఏంటంటే దాదాపు 25 మెంబర్స్ పోలీసులు కూడా అక్కడ లేరంట. మరి అంతమందిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? పోనీ ఈ పోలీసులు ఏం చెప్తున్నారు, మాకు ముందస్తు సమాచారం లేదు అల్లు అర్జున్ దగ్గర నుంచి అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినప్పుడు అతనికి ఎంట్రన్స్ ఇవ్వడానికి పోలీసులే దగ్గర ఉండి ఎంట్రన్స్ ఇచ్చారు, ప్రజల్ని పక్కకు తోసారని కొద్దిమంది. థియేటర్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ప్రవర్తించి ఎక్కువ మందిని సెక్యూరిటీ గార్డ్స్ నియమించకపోవడం కూడా అది కూడా ఇంకా పెద్ద నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఒక బాధ్యత గల హీరోలాగా ఉండి మరి అతను ఒక థియేటర్కి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి కదా, ముందస్తుకి చెప్పాలి కదా పోలీసులు కానీ థియేటర్ కానీ. కొన్ని వేల మంది వస్తారు, 1000 మందిని 25 మంది కంట్రోల్ చేయగలుగుతారా? కొన్ని థియేటర్ యాజమాన్యం మెయింటైన్ చేయగలుగుతారా సెక్యూరిటీ? అంటే తప్పు, చాలా పెద్ద తప్పు ఉంది ఇక్కడ, చాలా నిర్లక్ష్యం ఉంది. అందుకే అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది పైన, థియేటర్ యొక్క కార్యక్రమాలు ఎవరైతే చూస్తున్నారో ఆ సిబ్బంది పైన కూడా కలిపి ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. 5 years తగ్గకుండా 10 సంవత్సరాలకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారంగా. అయితే ఇది సేమ్ లైక్ ఐపీసీ సెక్షన్ 304A ఉండేది ఇంత ముందుకు. అంటే దాని ప్రకారం అయితే అది 304A. ఇప్పుడైతే బిఎన్ఎస్ ప్రకారం అయితే 105 అలాగే 118 కూడా. ఈ చాలామందికి ఈ రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 ఏంటంటే చాలామంది వ్యక్తులు కలిసి ఒకే ఇంటెన్షన్తో చేసే క్రిమినల్ చర్యని ఈ సెక్షన్ 3 ఆఫ్ సబ్సెక్షన్ 5 అనేది తెలియజేస్తుంది. అయితే మనం ఒక 2 విషయాలు గమనించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబం ముందల అల్లు అర్జున్ దేనికి పనికిరాడు. మీ కుటుంబం ముందల ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు దేనికి పనికిరావు. మీకు పనికొచ్చేది మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యుల యొక్క క్షేమం, మీ కుటుంబ సభ్యుల యొక్క భద్రత. అంతేగాని ఎక్కడో ఏదో ప్రాణం పోతుందని చెప్పేసి బెనిఫిట్ షోకి వెళ్ళి పోవడం ఏంది? పోయారు, బాబుని తీసుకుపోవడం ఏంటి? ఇక్కడ తప్పు అభిమానులది కూడా. అరే సిగ్గుండాల కొద్దిమందికి, మీ ఇంట్లో మీ అమ్మ కాళ్ళు మొక్కుతారో లేదో తెలియదు కానీ పోయి స్టేజ్ పైన ఈ సినిమా హీరోల కాళ్ళు అయితే మొక్కుతుంటారు. వాళ్ళకి పాలాభిషేకాలు, ఒక 30-40 మేకలు కట్ చేసి ఆ మేక తలకళ్ళతో తోరణాలు, కనీసం ఇంట్లో అమ్మనానికి పావుకి చికెన్ తీసుకొస్తారో లేదు తెలియదు కానీ సిగ్గు లేకుండా మాత్రం పిచ్చిగా ఖర్చు పెట్టేస్తుంటారు. అదేదో మీ హీరో పేరు పైన రక్తదానాలు చేయండి,
చిరంజీవి అభిమానులు చేస్తున్నట్టు మీ హీరో పేరు పైన దుప్పట్లు పంచండి. ఇది వింటర్ సీజను. మీ హీరో పేరు పైన ఈ కనీసం పులిహోరనో వాటర్ ఏదో పంచండి. అంతేగాని ఇదేం కొట్టుకోవడం, ఒక్కొక్క టికెట్కు మీరు 3000 4000 వేలు పెట్టుకోవడం ఎందుకు? అంటే 5 రోజులు లేట్గా చూస్తే మీకేమైనా నష్టం వస్తుందా? కొంచెం ఆలోచించండి. అభిమానం కూడా బాధ్యతగా ఉండాలి. ఐఎమ్ సారీ ఇఫ్ సమ్వన్ ఈజ్ గెటింగ్ హర్ట్ విత్ మై వర్డ్స్, బట్ ఆలోచించండి. మీ నాన్న కంటే, మీ అమ్మ కంటే, మీ తమ్ముడు కంటే, మీ చెల్లె కంటే అంతకంటే ఎక్కువ అల్లు అర్జున్ కంటే అందమైన వాళ్ళు బయట లేరా? అల్లు అర్జున్ కంటే అద్భుతంగా నటించే వాళ్ళు లేరా? మీ కుటుంబం వచ్చి మీరు జాగ్రత్తలు పాటించండి. హీరో అంటే అభిమానం ఉండాలి, కానీ ప్రాణం పోయేంత తిక్క అభిమానం మాత్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అది పోయిన ప్రాణం రాదు. ఈరోజు సినిమా మిస్ అయితే రేపు చూడొచ్చు, రేపు చూడకపోతే వెళ్ళండి 2 రోజులు అయితే ఓటీటీలు వస్తే రోజు 100 సార్లు చూడవచ్చు. పోయిన ప్రాణం వస్తుందా మనకి? పోని ప్రాణం పోలేదు అనుకోండి, తీవ్రంగా గాయపడితే ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారా? ఎవరు భరిస్తారు? కుటుంబ సభ్యులు కదా భరించాల్సింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. అలాగే ఒక అగ్రస్థాయి హీరోగా ఉండి తను వస్తే చాలా గొడవ జరుగుతుంది. అల్లు అర్జున్ కూడా తెలుసు కదా, కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతుంది కదా, ఎందుకంత నిర్లక్ష్యం? థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా స్టార్, కొన్ని వందల మంది 1000 మంది వస్తారు ఆ రోజు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ నియమించుకొని ఉండాలి కదా. మరి ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రభుత్వానికి కూడా కొంచెం బుద్ధి ఉండాలి. ఇటువంటి ప్రీమియర్ షోకి మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఫ్యాన్స్ యాక్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైతే ప్రీమియర్ షోకి, బెనిఫిట్ షోలకి మీరు పర్మిషన్ ఇస్తారో తప్పకుండా అక్కడ పోలీసు సిబ్బంది, అలాగే థియేటర్ తరపు నుంచి కూడా ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ సిబ్బందిని పెడితేనే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే కష్టం. అది అగ్ర హీరో కావచ్చు, ఇంకెవడైనా హీరో కావచ్చు. ఫస్ట్ టికెట్లు అమ్మేకంటే ముందు మీరు సెక్యూరిటీని, ఒక భద్రతను కల్పించిన తర్వాతనే పర్మిషన్లు ఇస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్. సో ఏమైనప్పటికీ బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి చూద్దాం. భవిష్యత్తులో మాత్రం భద్రతా చర్యలు పాటించండి, లేకపోతే ఇలాగ ప్రాణాలే పోతాయి. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. మీ